ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలనేదే తెదేపా డిమాండ్ అని, చట్టబద్ధత అక్కర్లేదని చంద్రబాబు అంటున్నారంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం సరికాదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాతో సమానమైన లబ్ధి రాష్ట్రానికి చేకూరేంత వరకు ప్రభుత్వం రాజీ పడబోతున్న విషయాన్ని పవన్ గుర్తించాలని తెదేపా నేతలు సూచించారు. కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన రాజకీయ పార్టీలు కానీ ఏదైతే 2017తో ముగుస్తున్నటువంటి స్పెషల్ స్టేటస్ అనే అంశాన్ని తీసుకొని విశాఖపట్నాన్ని ఏదైతే మరొక తుని చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించాడో, ఇవాళ యువత అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి విధ్వంస వ్యూహాన్ని అర్థం చేసుకున్న యువత ఈ రోజున తమ విశాఖని తాము రక్షించుకునేదానికి ఈ రోజున మరి శాంతియుతంగా అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించడం స్వాగతిస్తా ఉన్నాం. 42 దేశాల ప్రజా ప్రతినిధులు వాళ్ళ బిజినెస్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పెట్టుబడుల ద్వారా వస్తుంటే వాళ్ళ మనసుల్లో విషబీజం నాటడం కోసం, వాళ్ళని భయభ్రాంతులను చేయటం కోసం ఫారినర్స్ని, ఇన్వెస్టర్స్ని ఎక్కడో ఒక చోట ఒక గందరగోళం సృష్టించి ఈ రాష్ట్రంలో రాజధాని ఉండటానికి వీల్లేదు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి వీల్లేదు, ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం రావడానికి వీల్లేదు. నన్ను ప్రజలు ముఖ్యమంత్రిగా చేయలేదు కాబట్టి ఇది ప్రజలకు ఒక శిక్ష, నేను ఎట్లానే చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారిని యువతని కూడా ఆలోచించమని కోరుతున్నాం. మీ అవకాశాలని గండి కొట్టే విధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతున్నది.